ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరిచిన పిల్లరా. దేవాది దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరము 10వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, ఆయనను ప్రేమించేవారు అనగా యేసును ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనమని. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి సూర్యుడు ఉదయించు ఎలాగైతే బలముతో ఉదయిస్తూ ఉంటాడు, అలాగే మన జీవితంలో అలా ఉంటామని లేఖనము ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. ఎప్పుడంటే ఆయన ప్రేమించేవారు. ఎందుకంటే నీతిశుడు అయినటువంటి యేసు ప్రభు వారు ఆ రెక్కలు చాలా బలముతో ఉన్నవి. ఆయన రెక్కల చోట్లో బలం ఉంది కాబట్టి ఆయన ప్రేమించేవారు వారు బలము పొందుతారని లేఖనము ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. నీతిశూరుడు అనగా లోక సంబంధమైనటువంటి దేవుడి ప్రకృతిని ఈ సూర్యుని వల్ల పోల్చినప్పుడు మరి అది మెట్ట మధ్యాహ్న సమయానికి వచ్చేటప్పటికి ఎండకు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి దాని బలము, దాని ప్రభావము అలా ఉంటున్నప్పుడు దాన్ని పోల్చి ప్రభు మాట్లాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ ప్రభావం మనం కూడా ఆ నీతిశూరుడైనటువంటి రెక్కల చోట్ల మనం కూడా ఉన్నప్పుడు ఆ ప్రభావ బలము దేవుడు మనకిస్తాడు. కాబట్టి అటువంటి బలముతో మనం ముందుకు సాగుతున్నప్పుడు మరి నీతిశూరుడు ఎలాగైతే మనలో ఉదయించినప్పుడు మనం బలం పొందుకుని ముందుకు సాగిపోదాం. కాబట్టి దేవుని సన్నిధిలో నీతి సూర్యుని వలె మనము ఆయన ఇచ్చినటువంటి బలముతో ముందుకు కొనసాగితే మన కుటుంబాలు ఆస్వాదింపబడతాయి, దీవింపబడతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలో యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు దేవా, నువ్వు బలవంతుడైన దేవుడు. దేవా, నీ పిల్లలుగా తండ్రి యేసు బలహీనలు కాకున్నట్లు అయా నువ్వు బలమునిచ్చే తండ్రివి నాయన తండ్రి. గొప్ప దేవుడు, నీకే స్తోత్రాలు ప్రభు. ఇగో తండ్రి యేసు నీకే స్తోత్రాలు ప్రభు. యుద్ధములు ఒక గుర్రం పరిగెట్టాలంటే బలహీన కాకున్నట్లు తండ్రి బలమైనటువంటి గుర్రమును నువ్వు ఎన్నుకున్నట్లుగా మేము కూడా ఈ రోజున తండ్రి అయ్యా తండ్రి ప్రభా పరలోకంలో యుద్ధంలో తండ్రి ప్రభా మరి యాత్రలో ప్రయాణంలో మేము ముందుకు సాగుతుంటున్నప్పుడు తండ్రి నాయన యేసునికి స్తోత్రాలు ప్రభా. మంచి కాపరి నీకు వందనాలు. మాకు బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆశను మీరు అనుగ్రహించి ముందుకు నడిపించండి తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తండ్రి. దేవ, చదువుకునే బిడ్డలకి జ్ఞానం ఇచ్చి నడిపించండి. దేవా, ఇదిగో తండ్రి విదేశాల్లో బిడ్డలకి అందరికీ మంచి వంతు నంపండి ప్రభా. ఇదిగో యవనస్తులు అందరూ కూడా ప్రభు దాని పాపమైన ఊబులోంచి మీరు లేవనెత్తి దేవాన్ని బలమైన రెక్కల చోట్ల వాళ్ళని తండ్రి భద్రపరచుకోండి తండ్రి, రక్షించుకోండి తండ్రి. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మా దేశ పాడి పంటనందరూ కూడా మీరు ఆస్వాదించండి. దేవా, చదువుకునే బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు రాకపోకలు మీరు తోడుగొనండి. పనికి వెళ్ళే బిడ్డలు ఉన్నారు, మంచి వాళ్ళతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి ఎంతోమంది ఉద్యోగాలు చూసుకుంటున్నారు, వాళ్ళు రాకపోకలు మీరు తోడుగొనండి. దేవా, ఇదిగో తండ్రి ఎంతోమంది తండ్రి సరిహద్దున సైనికుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం, వారికి మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి ప్రభు తండ్రి. అందరినీ కూడా మీరు దీవించండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి కుటుంబాలలో నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమ మీరు అనుగ్రహించి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.